ఈ బాటిల్ ఏంటి, ఇది ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? ఈ బాటిల్ చూపించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఒక చిన్న చూపిస్తున్నాను చూడండి. డబ్బులు కట్టి మనం వ్యూస్ కొంటే మళ్ళీ 2-3 రోజులు ఉంటే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి. నేను ఏమైతే కోరుకుంటానంటే, నేను చెప్పాను కదా ఇందాక హోటల్లో వెళ్ళి తిని బాగుందని చెప్పడం నాకు నచ్చదు. నాతో పాటు మీరు కూడా రండి అని చెప్తాను కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ముత్యాలమ్మ దేవి గుడికి వెళ్ళినా, ఎల్లార్తి దర్గాకి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కనే చూడడం కాదు, నేను ఒక్కనే పోవడం కాదు, నాతో పాటు మీరు కూడా రావాలని నా కోరిక. నేను అనుకుంటుంది అదే. 2 వీలర్లో మీరు కామెంట్ చేయండి, మీరు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ ఊరైనా పర్వాలేదు. మీకు నేను ఫ్రీగా సీట్ కవరు, ట్యాంక్ కవర్ కుట్టాలనుకుంటాను అనమాట. ఇదంతా మీ కృషి. నేను 6 ఏళ్ళు కష్టపడ్డాను. అది నాకు వస్తాయో రావో డబ్బులు అనుకునేవాడిని, కానీ చివరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను. అందరికీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయి ఎంత లేనేది నేను చెప్తాను. నెక్స్ట్ మంత్ కూడా పడతాయా పడవా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, నేను యూట్యూబ్ జర్నీ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఇవన్నీ చెప్తాను. అంతకుముందు మీ అందరికీ ఒక చూపించాలనుకుంటున్నాను. నాకు బాటిల్ చూపిస్తాను. బాటిల్లో మీకు అర్థమైపోతుంది. ఈ బాటిల్ ఏంటి, ఇది ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? ఈ బాటిల్ చూపించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఒక చిన్న చూపిస్తున్నాను చూడండి. డేట్ ఉంది చూడండి. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అప్పుడే అన్నమాట. ఒకవేళ అప్పుడే నాకు డబ్బులు పడతాయేమో అని అనుకున్నాను. లాస్ట్కి 2.5 years దాదాపుగా. ఇది అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పుడైతే డబ్బులు పడితే అప్పుడు నేను పార్టీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తెచ్చిపెట్టుకున్నాను అనమాట. మనం అనుకున్నవన్నీ జరగవు ఫ్రెండ్స్. ఏదో మనము యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాం, తొందరగా డబ్బులు సంపాదిస్తాం. యాక్చువల్గా అయితే నేను దీనిలో డబ్బులు సంపాదించడానికి రాలేదు. మా బ్రదర్, కజిన్ బ్రదర్ ఉన్నాడు, డైరెక్టర్ అనమాట. అంటే షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ చేస్తుంటాడు, మూవీస్ కూడా డైరెక్ట్ చేసి వచ్చాడనమాట. అతని కోసం నాకు ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకడం లేదు, నాకేమైనా హెల్ప్ చేస్తావా అంటే, వాని కోసం నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. పెట్టి మీరు చూడండి, నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ షార్ట్ ఫిలిమ్సే ఉంటాయన్నీ. ఆ తర్వాత పెట్టిన పెద్ద ప్రయోజనం లేదు. ఎంత డబ్బు పెడుతున్నా వెనక్కి రావడం లేదు, పబ్లిసిటీ లేదు, నేను అనుకున్నంత రీచ్ రావడం లేదు. ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఎలా చేయాలరా అని అనుకొని నేను చిన్నగా ఏం చేస్తుంటే ఒక్కొక్క కంటెంట్ మార్చుకుంటూ వచ్చాను అనమాట. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, పబ్లిక్ టాక్స్, ఫుడ్స్ గురించి ఇలా ఒక్కొక్క టాపిక్ చేసుకుంటూ వచ్చాను. అందులో ఏమవుతుందంటే, అంతా డైరెక్టర్లు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, ఎడిటర్లు, కెమెరామ్యాన్లు, వీళ్ళకి డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఫుడ్స్కి అంట దానికి దీనికి డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వీళ్ళు తినడానికి ఎక్కువ అయిపోతుంది. అంటే వీళ్ళు కావాలని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ మోసపోయాను కూడా. నేను అబద్ధం చెప్పేది ఉంది. కొందరు ఉన్నారు పర్ఫెక్ట్గా ఇంత అవుతుంది, ఇంత ఇచ్చుకోండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దొరికినారా బక్రా అని చెప్పేసి డబ్బులు చాలా తినేవాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ చూసి వద్దురా మనకి ఈ ఫీల్డ్, అనవసరంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గెలుపుకొని డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకని దాదాపు లక్షలు పోగొట్టుకున్నాను దీంట్లో అయితే. వాళ్ళని వీళ్ళని నమ్మి ఎవరిని నమ్మకూడదని చెప్పేసి ఒక 2 years 1 year దాదాపుగా ఆపేశాను. ఛానల్లో వీడియోస్ కూడా చూసుకొని నెలల ప్రకారం ఉంటాయి. ఆ తర్వాత చిన్నగా నేను స్టెప్ బై స్టెప్ నా వర్క్ ఏదైతే ఉందో, ఈ మధ్య మీరు ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా ప్రాజెక్టులు చేస్తాం. ఏంటంటే మీరు వెళ్ళి చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్. ఎంత ఫన్నీగా అంటే అసలు అన్న అడిగే క్వశ్చన్స్ నేను దాంట్లో ఉండాలా కానీ ఇక్కడికి వచ్చిన నేను ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్కి, ఫస్ట్ కామెంట్, ఫస్ట్ షేర్కి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే చూస్తున్నారు అందరూ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకోండి. ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాను, బాగున్నాయి. మరి గెస్ట్ హౌస్కి చెప్పవా, అది నేను చేయకపోవడమే మంచిది.
సంపాదించడం చేత కదా ఎందుకు నమ్ముతున్నావు? ఏమే నాకు జాబ్ వచ్చిందే. ఇలాంటి కాఫీ తాగుతారా? ఆ వర్క్ నేను పెట్టడం జరిగింది. నేను ఏదైతే వర్క్ చేస్తాను అది. ఆ తర్వాత కాలక్రమేణా వర్క్లో దేవుని దయ, యూట్యూబ్ దయ వల్ల చిన్న క్లిక్ అయ్యి కస్టమర్స్ రావడము స్టార్ట్ అయినారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. నాకు ఎక్కడెక్కడ నుంచో మీరు చూడండి, మన వీడియోలో ఛానల్లో వెళ్ళి చూడండి. చాలా ఊర్ల నుంచి నాకు ఒంగోలు నుంచి, కృష్ణా జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, వీటన్నిటి నుంచి నాకు ఈ ఫోన్లు వస్తున్నాయి. నేను ఎన్ని స్ట్రగుల్స్ పన్నాను. తర్వాత స్టెప్ బై స్టెప్ నేను ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫుడ్స్ వ్లాగ్స్కి నేను వెళ్ళేవాడిని. దాంట్లో నేను కంటెంట్ ప్రకారం వెళ్ళాను అనమాట. అంటే నేను ఫుడ్స్కి వెళ్ళినప్పుడు నేను తిని టేస్ట్ బాగుంది అని చెప్పడం నాకు నచ్చలేదు. 2-3 సార్లు అలా చేశాను. తిని బాగుంది అని చెప్పాను. ఆ తర్వాత నాకు అదే నచ్చలేదు. నేను తిని బాగుందని చెప్పడం. ప్రతి ఒక్కరు హోటల్ పెట్టినా ప్రతి ఒక్క హోటల్లో బాగుంటుంది. ఏమంటే కొన్ని హోటల్స్లో బాగుండవు, కొన్ని హోటల్స్లో బాగుంటాయి. నేను ప్రతి హోటల్ వెళ్ళి ఇది బాగుంది అని చెప్పాను. కానీ ఎవరి దగ్గర రెమ్యునేషన్ తీసుకునేవాడిని కాదు, ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకునేవాడు కాదు. వాళ్ళు పార్సల్ ఇచ్చినా పార్సల్ కూడా డబ్బులు ఇచ్చేవాడిని. ఆ తర్వాత నాకు ఎందుకంటే నచ్చక, మీరే నాతో పాటు రండి, మీరు వచ్చి తినండి, మీకు నచ్చితే చెప్పండి, నేను స్పాన్సర్ చేసుకుంటా అని చెప్పి ఇలా నా సొంత డబ్బులతో నేను అలా చేసేవాడిని. కానీ ఇంతవరకు దానికి కూడా పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఎవరో 2-3 ఫోన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ అయిపోయినాయి. షార్ట్ ఫిలిమ్స్, ఫుడ్స్, మూవీ రివ్యూస్, పబ్లిక్ టాక్స్, అన్నీ కార్టూన్ వీడియోస్, పిల్లలు అన్నీ చేసేసాను ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసి మన పని మనకు తప్పదని నా పని రెగ్జిన్ వర్క్ అనమాట. మోటార్ ఫీల్డ్, ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ అన్న షాప్ పేరే, నా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకున్నాను, ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్. ఇప్పుడు ఆ ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్లో నేను చేసే వర్క్స్ వీడియోసే దీంట్లో పెడుతున్నాను. నేను నా డైరెక్ట్ కస్టమర్ వచ్చేవాళ్ళు వేరు, యూట్యూబ్ నుంచి వచ్చేవాళ్ళు వేరు. నా డైరెక్ట్ కస్టమర్స్కి ఒక మామూలు రేట్ ఉంటుంది, మనం ఎంతైతే రేట్ చేస్తామో. మగర్ యూట్యూబ్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వస్తారో, నాకు యూట్యూబ్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో, యూట్యూబ్ ఈ వీడియోలు చూసి మీ వీడియోలు చూసి మేము వచ్చాము అని వాళ్ళకి మాత్రమే నేను పర్సెంటేజ్ ఇస్తున్నాను అనమాట. మేము అందులో వాళ్ళు ఎలాగంటే ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఎన్నైతే వీడియోలు ఉంటాయో మొత్తం అన్ని వీడియోలు చూసి వచ్చిన వాళ్ళకి ఒక పర్సెంటేజ్ ప్రకారము, ఈ వీడియో చూసి వచ్చిన కొన్ని పర్సెంటేజ్ ప్రకారం ఇలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను అమ్మడైతే పడింది ఇన్నేళ్ళకి. నేను 2018 మే ఎండింగ్లో నేను 28 అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి దాదాపుగా 7 years రన్నింగ్ అనమాట. 7 yearsకి నాకు డబ్బులు పడ్డాయి. అంటే 7 సంవత్సరాలు నేను కష్టపడ్డాను అనమాట. దాదాపుగా 5-6 సంవత్సరాలు నేను మొత్తం నా జీవితం షార్ట్ ఫిల్మ్స్లో, పబ్లిక్ టాక్స్లో దీంట్లోనే గడిచింది. అంటే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చి ఉంటాను, ఎన్ని డబ్బులు పోగొట్టుకొని ఉంటాను. వేరే వాళ్ళు నమ్మి వాళ్ళు మూవీ తీస్తాము, మేము ఓటీటీ తీస్తాము, మేము వెనకాల ఉన్నాము, మమ్మల్ని నమ్మండి అన్న అని చెప్పి వాడు దాదాపుగా నన్ను చాలా మోసం చేసినాడు. అది కూడా నేను చెప్తాను. వాడు మళ్ళీ తిరిగి ఫోన్ ఇస్తాడనే హోప్తోనే ఉన్నాను. వాడిని పట్టుకోవడం అంటే వాని ఊరు తెలుసు, వాని ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు. వెళ్ళి పట్టుకొని తన్ని డబ్బులు లాక్కడం పెద్ద సమస్య కాదు. అది ఒక్క రోజుతోనే వెళ్ళిపోతుంది. నా మనసు తత్వం ఎటువంటిది అనేది వాడు ఇంకా అర్థం చేసుకోలేదు. తిట్టి కొట్టుకోవడం ఒక రోజులో వెళ్ళిపోతుంది. కానీ మోసం అనేది ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వెళ్తుంటారు. నేను చాలామంది దగ్గర చాలా మోసపోయాను. నేను యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ కొత్తగా వచ్చినప్పుడు ఏమంటే డబ్బులు పెట్టి వ్యూస్ కొందాము, పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటుంటారు. అవన్నీ వేస్ట్. నేను అది కూడా ట్రై చేశాను. డబ్బులు కట్టి వ్యూస్ కొంటే మళ్ళీ 2-3 రోజులు ఉంటే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి. అవన్నీ ఫేకు. అవన్నీ పట్టించుకోవద్దండి. యూట్యూబర్స్ అనేవాళ్ళు మంచి కంటెంట్ తీసుకొని మంచి టాపిక్ తీసుకోండి. ఆ కంటెంట్ బట్టి కంటిన్యూస్గా వెళ్ళండి. ఇప్పుడు నా కంటెంట్ ఏంటంటే, నేను యూట్యూబ్లో నుంచి నా మోటార్ ఫీల్డ్, నా వర్క్ ఏదైతే సంబంధించింది రెగ్జిన్ వర్క్ సంబంధించింది మోటార్ ఫీల్డ్ అని పెట్టా. మోటార్ ఫీల్డ్ అనేది ఏంటంటే మన 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఈ ఆటోలలో లారీలు అన్నీ తీసుకొస్తాను. దీంట్లో ఏంటంటే మనకు 2 వీలర్ మెకానిక్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, సెకండ్ హ్యాండ్ వేలం పాటలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ లేదనేది ఆ వీడియోలో పెట్టాను, చూడండి. తర్వాత ఆటోకి వచ్చేసి ఆటో పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, వెల్డింగ్ ఎలా చేస్తారు, పెయింటింగ్ ఎలా చేస్తారు, రెగ్జిన్ వర్క్ వేస్తారు, ఎలక్ట్రిషియన్ వర్క్ వేస్తారు, ఇవన్నీ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ తర్వాత కార్ గురించి, కార్ దగ్గరికి నేను రాలేదు. బట్ నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ అయింది కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తాను. కార్ ఏసీ రిపేర్ ఎలా చేస్తారు, కార్లు అవి సీట్లు కవర్లు అవి ఎలా కుడతారు, పెయింటింగ్ ఎలా చేస్తారు,
వెల్డింగ్ వర్క్ ఎలా చేస్తారు, ఎక్కడ తక్కువ పడుతుంది మనకి, ఎక్కడికి వెళ్తే వర్క్ నీట్గా ఉంటుంది, ఇవన్నీ వీడియోలు పెడతాను అనమాట. అంటే ఈ కంటెంట్ మీద వెళ్ళిపోతున్నాను నేను. మీ అందరికీ పరిచయం ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నాకు నా యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక వీడియో. ఆ వీడియో ఏంటంటే ముత్యాలమ్మ దేవి వీడియో. ఆ ముత్యాలమ్మ దేవి వీడియో నాకు క్లిక్ అయింది కాబట్టి నేను అక్కడికి వెళ్దామని అనుకున్నాను. ఆ తర్వాత నాకు వచ్చిన పేమెంట్తో నా కూతురు ఎంట్రీకలు తీపేయడానికి ఎల్ఆర్టీకి వెళ్ళాను. అక్కడ నేను ఏమైతే కోరుకుంటానంటే, నేను చెప్పాను కదా ఎందుకు హోటల్లో వెళ్ళి తిని బాగుందని చెప్పడం నాకు నచ్చదు, నాతో పాటు మీరు కూడా రండి అని చెప్తాను కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ముత్యాలమ్మ దేవి గుడికి వెళ్ళినా, ఎల్ఆర్టీ దర్గాకి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేనొక్కనే చూడడం కాదు, నేనొక్కనే పోవడం కాదు, నాతో పాటు మీరు కూడా రావాలని నా కోరిక. నేను అనుకుంటుంది అదే. నేను ఎక్కడన్నా బయటనే నా సంతోషం కొద్ది నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కడికైతే వెళ్తానో మీరు కూడా నాతో పాటు రావాలని కోరుకుంటాను. మన ఇంకా మోటార్ ఫీల్డ్కు సంపాదించి వచ్చేసి దీంట్లో నేను తిరిగే చోట మిమ్మల్ని పిలుచుకొని పోతా అని ఎలా చెప్పాను, అలాగే నా మోటార్ ఫీల్డ్లో నేను కొన్ని ఆఫర్స్ తీసుకొస్తున్నాను. ఏం ఆఫర్స్ అంటే, ఇప్పుడు 2 వీలర్స్ ఉంటారు, 2 వీలర్స్ వాళ్ళకి సీట్ కవరు, ట్యాంక్ కవరు, బాడీ కవరు, సైడ్ బ్యాగు ఇవన్నీ అవసరం ఉంటుంది. ఆటో వాళ్ళకైతే ప్రతి ఒక్కటి అవసరం ఉంటుంది, కార్ వాళ్ళకి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క జానర్లో ఒక్కొక్కరికి నేను కొన్ని ఆఫర్స్ తీసుకొస్తాను. అంటే ప్రజెంట్ నేను 2 వీలర్కు స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. 2 వీలర్లో మీరు కామెంట్ చేయండి, మీరు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ ఊరైనా పర్వాలేదు. మీకు నేను ఫ్రీగా సీట్ కవరు, ట్యాంక్ కవర్ కుట్టాలనుకుంటున్నాను అనమాట. అంటే నా సంతోషం మీ అందరితో పంచుకుంటున్నాను నేను. మీరు కామెంట్ చేయండి, మీరు ఎంతమంది కామెంట్ చేయండి, మీరు మీ ఇష్టము. మీ అందరికీ 2 వీలర్ సీట్ కవర్లు మొత్తం ఫ్రీగా నేను కుడతాను అనమాట. సీట్ కవర్, ట్యాంక్ కవర్ నేను ఫ్రీగా కుడుతున్నాను. మీరు నాకు కామెంట్ చేసి నా నెంబర్ ఉంటుంది, మీరు వచ్చి చేయించుకొని వెళ్ళచ్చు. ఇలాంటివి ఆఫర్స్ ఇంకా ఎన్నో తీసుకొని రాబోతున్నాను. అది మీకు ఫ్యూచర్ నెక్స్ట్ డే బై డే ఒక వీడియో దిగుతుంటుంది. ప్రతి వీడియోలో ఒక కంటెంట్కి బట్టి ఒక టాపిక్ ఉంటుంది. ఇప్పుడు మోటార్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు వర్క్లో కొన్ని ఆఫర్స్ ఇస్తాను. నేను బయటికి ఎక్కడైనా అవుట్ సైడ్ పెళ్ళికి, టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంటెంట్ ఉంటుంది. మోటార్ ఫీల్డ్కి వచ్చేసరికి నేను ఆఫర్స్ ఇస్తుంటాను. అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు నాతో పాటు మిమ్మల్ని పిలుచుకుపోతూ ఉంటాను. ఇది నా యూట్యూబ్ కంటెంట్. దాదాపు మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఇంకా ఈ బాటిల్ ఓపెన్ చేసే సమయం అయితే వచ్చేసింది. ఎక్కడ ఓపెన్ చేస్తానో, ఎక్కడ లేదనేది మీకు చిన్న క్లిప్ కూడా చూపిస్తాను. స్నానం చేసి బయటకు వచ్చినాము. మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం మళ్ళీ మనం వస్తాం కదా పిలుచుకొని, మళ్ళీ అప్పుడు ఒక షాప్ ఒక వెరైటీ చూద్దాము. ఈ సముద్రానికి అంకితం చేద్దాము. అంటే ఇంతకు ముందు నేను అది కెమెరా పెట్టి అక్కడ కూడా మిమ్మల్ని పిలుచుకొని పోతాను, మీరు కామెంట్ రాస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా మాటలను వినినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా డబ్బులు ఎంత పడ్డాయి అంటున్నారు కదా. ఎంత లేదండి, ఇటువంటి ఒక 5-6 కొనుక్కోవచ్చు, అంత ఏం లేదు. అంతమించి ఏం పెద్ద ఫస్ట్ పేమెంట్ కదా, చాలా తక్కువ పడింది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకోండి. నెక్స్ట్ వీడియో డే బై డే ఒక వీడియో వదలడానికి నేను ట్రై చేస్తాను. మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ కృషి. నేను 6 ఏళ్ళు కష్టపడ్డాను. అది నాకు వస్తాయో రావో డబ్బులు అనుకునేవాడిని, కానీ చివరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కష్టపడతాను నేను. వస్తాయో రావో అని అనుకున్నాను, బట్ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కష్టపడతాను నేను. ఇంకా హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేస్తాను. ఇదంతా మీకోసం. నేను తినే దాంట్లో కనీసం కొంచెం ఒక 60% నాకు పెట్టుకొని 40% మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అదైతే మ్యాక్సిమం 60% పెట్టుకొని 40% మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగా మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేను యూట్యూబ్లో డబ్బులు పడకముందుకే ఎన్నో చేశాను, అంటే ఇంకా పడుతున్నప్పుడు ఇంకా ఎన్నో చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మళ్ళీ ఎంత పేమెంట్ పడింది ఎంత లేని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.